నెహెమ్యా గ్రంథం మీద మనం అధ్యయనం చేస్తున్నాం. ఈరోజు మరో దివ్యమైనటువంటి పాఠం. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. 3:28 నేను చదువుతాను. గొర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఎండ్లకెదురుగా బాగు చేసిరి. విన్నారా? నాతో కలిసి చెప్తారా? గొర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఎండ్లకెదురుగా బాగు చేసిరి. గొర్రపు గుమ్మం. గొర్రపు గుమ్మానికి ఎదురుగా ఎవరి ఇళ్ళు ఉన్నాయట? ఈ యాజకులు ఉన్నారట. సరే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గుర్రం లేక గుర్రాలు దేనికి సాదృశ్యం అంటే పోరాటాలకు, యుద్ధాలకు సాదృశ్యం. పోరాటాలకు, యుద్ధాలకు సాదృశ్యం. మనం వినబోయే దివ్యమైన వర్తమానం ఏంటంటే, పోరాటాలు దేవుని బిడ్డలకే వస్తాయా లేదా అన్యులకు కూడా వస్తాయా? ఒకవేళ దేవుని బిడ్డలకే పోరాటాలు వస్తే ఎవరితో మన పోరాటం? ఎలా పోరాడాలి? ఇంకో మాట చెప్పమంటారా? ఎంతకాలం ఉంటుంది ఈ పోరాటం అనండి ఒకసారి. ఎంతకాలం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. నేనేం చెప్పను కానీ ఇంకొకసారి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. కొంతమంది నవ్వుకుంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. పోరాటం దేవుని బిడ్డలకే పోరాటాలు వస్తాయా? అన్యులకు కూడా పోరాటాలు వస్తాయా? మన పోరాటం ఎవరితో? ఎలా పోరాడాలి? ఎంతకాలం ఈ పోరాటం ఉంటుంది? చివరి దానికి సమాధానం చెప్పండి. దేవుని బిడ్డలుగా మనకి ఎంతకాలం పోరాటం ఉంటుంది? పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అందరు ఏమన్నారంటే కొంతకాలమే అన్నారు. నన్ను చెప్పమంటారా? ఇప్పుడు చెప్పను, ముగింపులో చెప్తా. సరేనా? ఎంతకాలం క్రైస్తవునికి పోరాటం ఉంటుంది? సో దానికంటే ముందుగా గొర్రపు గుమ్మం యుద్ధాలకు, పోరాటాలకు గుర్తు. క్రైస్తవులకే, దేవుని బిడ్డలకే పోరాటాలు వస్తాయా? అందరికీ పోరాటాలు వస్తాయా? నేనంట భూమి మీద బ్రతికే ప్రతి మనుషుడికి, అతడు అన్యుడైనా ధన్యుడైనా, నిజదేవుణ్ణి ఆరాధించేవాడైనా నిజదేవుణ్ణి ఆరాధించని వ్యక్తి అయినా, ప్రతి వ్యక్తి భూమి మీద బ్రతికినంత కాలం ఏదో ఒక పోరాటాన్ని అనుభవించాల్సిందే. సొంత మాటలతో చెప్పడానికి వీల్లేదు. లేఖనాల ఆధారం చూసి చెప్తాను. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు, నెక్స్ట్ తమ్ముడు చూడండి, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులును అపేక్షించు దాసుని వలె కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశ లేకయే. ఇక చాలా ఉన్నాయి. 1వ వచనం చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటి కాలము కాదా అంటాడు. నరులు అంటే ఇందులో అన్యులు వస్తారు, ధన్యులు వస్తారు, దేవుని బిడ్డలు వస్తారు, దేవుని బిడ్డలు కాని వాళ్ళు వస్తారు. ఇప్పుడు చెప్పండి, నరుల కాలము భూమి మీద ఎలాంటి కాలమట? యుద్ధ కాలము లాంటిది. అంటే ప్రతి మనిషి తన బ్రతుకులో తప్పకుండా యుద్ధాలు అనుభవించాల్సిందే. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఇదే మాట. నాతో కలిసి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును. ఎంత బాధగా ఉందో చూడండి ఆ మాట. నాతో కలిసి చెప్పండి. స్త్రీ కనిన నరుడు. అమ్మ, మనం అందరం ఎవరిమి కదా? ఈ సృష్టిలో స్త్రీ చేత కనబడని ఒకే ఒక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కన్యకకు పుట్టినవాడు, స్త్రీకి పుట్టినవాడు కాదు. సో ఇక్కడ ఏమంటాడంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి, చూడండి, దినాలేమో కొద్దివట. అసలు బాగుందా ఈ మాట?
ఒప్పుకోక తప్పదు. ఏమంటాడు? కొద్ది దినములకు అలవాడే. అవునా? మన దినాలు కొద్ది దినాలా? కొద్ది దినాలు కాదు, పోలిస్తే మనకు అర్థమవుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి సృజించబడి ఎంతకాలం అవుతుంది అంటారు కదా. కోటాను కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఉన్నాడని. ఆ సూర్యుడు ఆయుష్తో పోలిస్తే మన ఆయుష్ అంతక్క అన్న, మన ఆయుష్ అంతా లేనట్లే. కోటాను కోట్ల సంవత్సరాలు ఎక్కడ? 60-70 సంవత్సరాలు ఎక్కడ? లేదు అధిక బలం ఉంటే సెంచరీ కొట్టు, 100 సంవత్సరాలు. సో ఈ 100 సంవత్సరాల కొద్ది దినాలు ఏమనుభవిస్తాడట? మిక్కిలి బాధ అనుభవిస్తాడు. యోబే ఒక చోట అంటాడు, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు శ్రమానుభవమునకే నరుడు పుట్టుచున్నాడు అంటాడు. ఆమేనా? తప్పదు. అంటే అన్యులకైనా ధన్యులకైనా తప్పకుండా పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. భూమి మీద చూడండి, ఎవరైనా నా దగ్గరికి వచ్చి అసలు నా జీవితంలో ఏ పోరాటం లేదండి అని అంటారా? పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని పిలువబడిన వాళ్ళు కూడా, చివరికి ముఖేష్ అంబానీ గారు కూడా పోరాటం ఉంది, అదానీ గారికి కూడా పోరాటం ఉంది. అక్క ఉందా లేదా? ఎప్పుడు వీళ్ళు రైడింగ్ చేస్తారో, ఒకవేళ గవర్నమెంట్ మారితే నా రాత కూడా మారిపోద్దేమో, ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడ పడిపోతానేమోనని అదానీకి ఉండే పోరాటం అదానీ గారికి ఉంది, అంబానీ గారికి ఉండే పోరాటం అంబానీ గారికి ఉంది, ప్రధానమంత్రికి ఉండే పోరాటం ప్రధానమంత్రి గారికి ఉంది, రేవంత్ చెప్పండి సార్, మీకుండే పోరాటం మీకుంది, నాకుండే పోరాటం నాకుంది. సో పోరాటం దేవుని బిడ్డలకే కాదు, అందరికీ పోరాటాలు ఉంటాయి. అయితే ఒక మాట చెప్పమంటారా? అన్ని జనులకు ఎదురయ్యే పోరాటాల కంటే మనకు ఒక ఎంత ఎక్కువ పోరాటాలు ఉంటాయి. చెప్పండి ఒకసారి. అన్ని జనులు దేవుని ఎరగని ప్రజలకు ఉండే పోరాటం కంటే దేవుని బిడ్డలకు ఒకంత ఎక్కువ పోరాటం ఉంటుంది. ఎందుకు పోరాటం ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే అన్ని జనుల పోరాటం భూ సంబంధమైన పోరాటం, శరీర సంబంధమైన పోరాటం. మన పోరాటం ఉందో చూసారా? భూ సంబంధమైన వాటి కొరకు పోరాడాలి, అదే శరీర సంబంధమైన వాటి కొరకు పోరాడాలి. వాటన్నిటికంటే విశేషంగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు పోరాడాలి. అంటే ఒకేసారి దేని కొరకు పోరాడుతున్నాం? నా వైపు చూసి చెప్పాలి. ఒకేసారి రెండింటి కొరకు పోరాడాలి. ఒకటి భూ సంబంధమైన వాటి కొరకు పోరాడాలి, రెండవది పర సంబంధమైన వాటి కొరకు పోరాడాలి. ఇప్పుడు మన మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుందా ఉండదా? ఒక ఆయన ఒకేసారి ఇంటర్మీడియట్ డిగ్రీ ఒకేసారి చదవాలనుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి, ఎట్లా ఆలోచించండి. అచ్చం ఇంటర్మీడియటే చదవాలనుకున్నాడు అనుకో, అంత ప్రెషర్ ఉండదు. ఒకేసారి ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు ఒకేసారి చదవాలనుకోండి, పోరాటం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఓ మాట. ఒక ఆయన అచ్చం చదువుకుంటానే ఉన్నాడు, ఆయనకి ఎక్కువ పోరాటం ఉంటుందా? ఉద్యోగం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు, రెండింటిని ఒకేసారి ప్యారలల్గా చేయాలి, ఈయనకి ఎక్కువ పోరాటం ఉంటుందా? క్రైస్తవులుగా మనకి ఎక్కువ ఎందుకు పోరాటం ఉంటుందో తెలుసా? మన పోరాటం భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాదు, అన్నిటికంటే విశేషంగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం పోరాడతాం కనుక మన మీద తప్పకుండా అన్ని జనులతో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక మాట చెప్పమంటారా? ఎవరు ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తారో, ఎవరు ఎక్కువ పోరాటం అనుభవిస్తారో వాడే భవిష్యత్తులో గొప్ప విజేతగా నిలవబడతాడు. వాడే ఎవడెక్కువ పరీక్షలు రాస్తాడో వాడికే ఎక్కువ ప్రమోషన్ ఉంటుంది. మనం చెప్పే కదా, కలెక్టరేట్ ఆఫీసులో బంట్రోత్ ఉంటాడు, కలెక్టర్ గారు ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎక్కువ పరీక్షలు అనుభవించింది ఎవరు? పరీక్షలు రాసింది ఎవరు? ఎక్కువ పరీక్షలు రాసింది ఎవరు? మన బంట్రోత్ సార్ ఉన్నాడు కదా, ఒకటే రాశాడు, కేల్కతం, ఇంకొకటి రాయలా. అదే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు, అక్క 10వ తరగతి, ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీయా, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలా? ప్రిపేర్ అయినంత మాత్రాన ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చిందా? ఒక ఆయన 5వ అటెంప్ట్లో 5 సంవత్సరాలు కూర్చొని, మానవ భాషలో చెప్పాలంటే యాకోబులాగా, లోక భాషలో చెప్పాలంటే పట్టు వదలని
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అట్లా పోరాడితే కానీ ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు? బంట్రోత్ ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు? నమ్ము, నీ బ్రతుకులో నీకు ఎన్ని పరీక్షలు వస్తాయో అంత గొప్ప విజయం నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నాకొద్దు పరీక్షలు ప్రభువా అని అన్నావా, నీకు ప్రమోషన్ ఉండదు. మనం ఏటైపో తెలుసా, ప్రమోషన్లు కావాలి కానీ అనండి ఒకసారి ప్రమోషన్లు కావాలి కానీ అయ్యా పరీక్షలు వద్దయ్యా, ఇప్పటికే రాసి బ్రెయిన్లో ఉన్నదంతా స్ట్రా లేకుండా నేను పిలిచేసినట్టు అయిపోయిందయ్యా, ప్రమోషన్ కావాలని పరీక్షలు వద్దయ్యా అని అంటారా? కుదరదు. ఏ విశ్వాసి తన బ్రతుకులో ఎక్కువ పరీక్షలు అనుభవిస్తాడో, ఎక్కువ పోరాటాలు అనుభవిస్తాడో, వాడే భవిష్యత్తులో అత్యధికమైన ప్రమోషన్ పొందుకునే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, బాగా వినండి. విచిత్రం, గుర్రపు గుమ్మం ఎదురుగా ఎవరున్నారట? యాజకులంటే ఎవరు? యాజకులంటే మేము యాజకులం అయితే మరి మీరు యాచకులా? మేము యాజకులం అయితే మరి మీరు యాచకులా? యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ యాజకుడే. పేతురు వారు అంటారు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను ఎందుకు? రాజులైన యాజక సమూహంగా ఉండటానికి. సో మనమందరం ఎవరిమి? యాజకులం. ఇప్పుడు చెప్పండి, యాజకుని గుమ్మం ఎదురుగానే ఏ గుమ్మం ఉంది అంటే దేవుని బిడ్డలకి ఎదురుగా ఎప్పుడు సైతాను గాడు పోరాటానికి నిలవబడి ఉంటాడు. అలాగని భయపడాల్సిన అవసరంలా. వాడి అంత పోరాడినా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. రైట్. మరలా ఈ మాట చెప్తాను, గుర్రపు గుమ్మం ఎదురుగా ఎవరు ఇల్లు కట్టుకున్నారు అంటే యాజకుడు వాకిటి ఎదురుగా ఏముంటుంది? గుర్రపు గుమ్మం దేని గుర్తు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలుగా మన బ్రతుకులో ఎప్పుడు మన వాకిటి ఎదురుగా శత్రువు కాచుకొని ఉంటాడు. తస్మాత్ మర్చిపోవద్దు. సరే, మొదటి దానికి క్లియరెన్స్ వచ్చింది. పోరాటం దేవుని బిడ్డలకేనా, అన్యులకు కూడానా? అందరికీ. భూమి మీద నరుల కాలము, యుద్ధ కాలము వంటి కాలము. సరే, ఇంతకీ మన పోరాటం దేని కొరకు? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం? మన పోరాటం, ఇందాక తమ్ముడు చక్కటి సాక్ష్యం చెప్పాడు, యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇస్తాడేనా? దానికి మించి యేసు ప్రభు నమ్ముకొని ఆయన సన్నిధిలో భయభక్తులుగా బ్రతికితే భూ సంబంధమైన ఏదో దీవెన దొరుకుతుందనా? దానికి మించి దేవుని బిడ్డలు అసలు దేని కొరకు పోరాడాలి? యేసు ప్రభు వారి మాటల్లో చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం, 7వ అధ్యాయం 13, 14 వచనాలు. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. అందరూ మీ బైబిల్ తెరిచి ఆ మాటలు గ్రహించండి. ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా ప్రభు అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు నాతో కలిసి చెప్పండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నా వైపు చూడండి. ఇరుకు ద్వారం ఉంది, విశాలమైన ద్వారం ఉంది. ఇరుకు ద్వారం పరలోక రాజ్యం, విశాల ద్వారం పాతాళం. భూమి మీద బ్రతికిన ప్రతివాడు ఇరుకు ద్వారం గుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని ప్రతివాడు కోరుకుంటాడట. అనేకులు కోరుకుంటారు కానీ అందులో ప్రవేశించలేరు. మరి అనేకులు దేనిలో ప్రవేశిస్తారు? యేసు ప్రభు వారు అంటారు కదా, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు. ప్రజలు కోరుకునేది దేన్ని? కోరుకునేది పొరపాటు కోరుకునేది దేన్ని? పరలోకం కోరుకుంటారా, పాతాళం కోరుకుంటారా? మీలో ఎవరైనా పాతాళం కోరుకునే వాళ్ళు ఉంటే చెయ్యి పైకెత్తండి. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఎవరైనా ఒక్కళ్ళు చెయ్యి పైకెత్తినా పూలదండేసి
ఫోటో తీసి ఖర్చంతా నేను భరించి నేషనల్ మీడియాలో కూడా మీ ఫోటో వేపిస్తా. మీరు ఎత్తకపోవటం ఏంటి సార్? సైతాన్ గారి దగ్గరికి వెళ్ళి, రే సైతాన్గా నరకానికి వెళ్తావా అంటే యేసు ప్రభుని ఏమన్నాడు తెలుసా? బాబు నన్ను పాతాళానికి పంపించొద్దయ్యా, ఆ పందులోకి పంపించయ్యా అన్నాడు. యేసు ప్రభుకి అర్థం కాక వీడు పందుల్లోకి పోతానంటాడేంటి? వీడి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది? వీడి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది? పాతాళం కదా. వాడి ఇంటికి వెళ్లకుండా పందుల్లోకి వెళ్తానంటాడేంటి? యేసు ప్రభు వారు చూస్తున్నారు. సరే సైతానుగా, యేసై ఎంత దయగలిగినోడో చూడండి. సరే సైతానుగా పందుల్లోకి వెళ్తావో పోయి వెళ్ళు అన్నాడు. పందుల్లోకి వెళ్ళటంతో ఆ పందులు పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళినాయి? సముద్రంలోకి వెళ్ళినాయి. నేనంట సైతానుగాడు కూడా పాతాళం అంటే భయపడతాడు. సైతానుగాడు కూడా పాతాళం అంటే భయపడుతున్నాడు. విన్నారా? పాతాళానికి వెళ్తావా సైతాన్ అంటే బాబో ఎందుకు పాతాళానికి వెళ్ళనన్నాడో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. వాడు కూడా నరకానికి భయపడి, బాబు నేను నరకానికి వెళ్ళలేను, అవకాశం ఉంటే ఆ పందులోకి పంపించయ్యా, నీళ్ళలోకి వెళ్తానంటాడు. దైవజనమ, ఎందుకు వాడు నరకాన్ని కోరుకోలేదో తెలుసా? అక్కడ ఏముందో వాడికి తెలుసు. సో ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళాలనుకుంటారు, కానీ వెళ్ళేది ఎక్కడికట? అందరూ కోరుకునేది పరలోకమే, కానీ ఎక్కువ శాతం వెళ్ళేది నరకానికే వెళ్తారు. అవును, అందుకని యేసయ్య అంటారు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ప్రతి బిడ్డ పోరాడేటువంటి వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, లోకస్తులాగా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా ఆలోచన తప్పు కాదు. దానికి మించి దేవా, భూమి మీద నేను నివాస స్థలాన్ని కట్టుకునే దానికంటే పరలోకంలో నివాస స్థలం కట్టుకోవాలయ్యా. నేను నా కుటుంబం అంతా పరలోకంలో కనపడే భాగ్యం దయచేయండి అని ప్రతి బిడ్డ పరలోక రాజ్యం కొరకు పోరాడేటువంటి వారై ఉండాలి. ఎందుకు పరలోక రాజ్యం కొరకు పోరాడాలి? యేసు ప్రభు వారు అంటారు కదా, పౌలు వారు కూడా మాట్లాడుతూ అంటారు కదా, ఈ లోకానికి వచ్చేటప్పుడు మన దిగంబరులుగా వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం, నూలు పోగు కూడా మనతో పాటు తెచ్చుకోలేదు. ఏదో ఒకరోజు చనిపోతాం. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మీరేదో తీసుకెళ్ళేటట్టున్నారు. తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు దిగంబరులుగా వచ్చాం, తల్లి కడుపులో నుంచి వెళ్ళేటప్పుడు కూడా దిగంబరులుగా వెళ్ళిపోవాల్సిందే. కానీ మనిషికి ఉన్న ఆరాటం ఏంటో తెలుసా? సంపాదించాలి, కూడగట్టుకోవాలి, సంపాదించాలి, కూడగట్టుకోవాలని 24 గంటలు ఈ ఆలోచనతో మరణం తర్వాత జీవితాన్ని గురించి మనిషి ఆలోచించడం మర్చిపోయాడు. ఈ మధ్య ఓ తమ్ముడు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాడు, ఒక మెసేజ్ పంపించాడు. ఆ తమ్ముడు విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఇలాంటి ప్రైవేట్ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఆ తమ్ముడి దగ్గరికి వస్తే తప్పకుండా నా దగ్గరికి పంపిస్తాడు. ముంబై పట్టణంలో కోట్లాధిపతి ఆ తల్లి చూసారా? ఒక వృద్ధ తల్లి శవం, ఒక వృద్ధ తల్లి శవం. ఆ ఫోటో చూపించు తమ్ముడా, ముందు ఫోటో చూపించు. సోఫా సెట్ మీద ఆ వృద్ధ తల్లి చనిపోయి ఆల్మోస్ట్ 10 నెలలు అవుతుందట. ఆ తల్లి చనిపోయిందన్న వార్త పిల్లలకు కూడా తెలియదు. అలాగని భిక్షగత్తి కాదు, అలాగని అనామకురాలు కాదు, అలాగని పిల్లా జల్లా లేని తల్లి కాదు, అలాగని ఎక్కడో వీధి పక్కన పండుకున్నటువంటి గుడారాల్లో బ్రతికిన జీవితం కాదు. కోటీశ్వరురాలు, కోటీశ్వరురాలు. చూసారా? తన ఫ్లాట్లో 10 నెలల క్రితం చనిపోయింది. ముంబైలో కోటీశ్వరురాలు. కొడుకు అమెరికాలో డబ్బు, హోదా, అంతస్తులో గొప్పవాడట, పెద్ద ఇంజనీర్. అమెరికా నుండి ఇండియాకి వచ్చాక తన ఇల్లు తెరిచి చూడగా సోఫాలో మోకరిల్లి కుళ్ళుతూ ఉన్న శవం, దుర్గంధం, సగానికి పైగా అస్థిపంజరం కనిపించేంత కుళ్ళిపోయి ఉంది. సోఫా మీద అట్లా మోకరించి ఉందట, కుళ్ళిపోయిందట, సగం కుళ్ళిపోయిందట. ఎముకలు తప్ప ఏమీ కనపడలేదట, ఎముకలు తప్ప ఏమీ కనపడట్లా. కొడుకు
చాలా బిజీ లైఫ్. ఎంతంటే తల్లితో ఒక నిమిషం కూడా మాట్లాడలేనంత ఈ మహానుభావుడిని అడుగుగా వాడు 18 నెలల క్రితం తల్లితో మాట్లాడాడట. ఎంత అద్భుతమైన కొడుకో చూడండి. తల్లితో మాట్లాడి 18 నెలలు అవుతుంది. ఆ కొడుకు మాట్లాడలేదని దిగులుతోనో కారణం ఏంటో తెలీదు, 10 నెలల క్రితం చచ్చిపోయింది. రాలా చెప్పాలి అనామకురాలా కోటీశ్వరాలా? ఆ తల్లిని అడుగుతా, అమ్మా వెళ్తా ఏం తీసుకెళ్ళావు? ఒడి చేతులతో వచ్చానయ్యా, ఒడి చేతులతో వెళ్ళిపోయా. బిడ్డలారా, ఎప్పుడు ఎక్కడ ఎలా నీ మరణ దినం దాగి ఉందో తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. ఈ భూమి మీద బ్రతికేది కొద్ది కాలమే. ఈ జీవితం అశాశ్వతం, కొంతకాలమే ఉండేది. మరణం తర్వాత జీవితం ఉందే, అది యుగాయుగాలు ఉండేటువంటి జీవితం. ఇప్పుడు అంతర్ధానం అయిపోయినట్లుగా 60-70 సంవత్సరాలతో అంతర్ధానం కాదు, 100-150 సంవత్సరాలతో ఇది ముగించబడదు. మరణం తర్వాత జీవితం యుగాయుగాలు ఉండేటువంటి జీవితం. ఓ దైవజనుడు ఎబెనెజర్ అన్న వాళ్ళ హౌస్ డెడికేషన్ రోజు ఇలా చెప్పాడు. నాకు ఆ మాట భలే అనిపించింది. ఇది నాకు తెలిసి ఆ మాట చెప్పి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ దైవజనుడు చెప్తూ దేవుడు ఆదామును కలుగు చేసేటప్పుడు ఆదాము కావలసిన అన్నీ కలుగు చేశాడు. ఆ తర్వాత ఆదామును కలుగు చేశాడు. ఆదాము త్రాగటానికి నీళ్లు ఆదాము అడిగితే దేవుడు నా వైపు చూడండి. ఆదాము కావలసిన నీళ్లు ఆదాము అడిగిన తర్వాత దేవుడు ఇచ్చాడా? అడక్క మునిపే ఇచ్చాడా? అడక్క మునిపే నీళ్ళు ఇచ్చాడు. అయ్యా, నేను బ్రతకాలంటే పీల్చడానికి గాలి కావాలి కదా, కాబట్టి గాలి అయ్యా అని అడిగిన తర్వాత గాలి ఇచ్చాడా? అడక్క మునిపే ఇచ్చాడా? అడక్క మునిపే గాలి ఇచ్చాడు. అయ్యా, మరి ఆకలి అయితే యాపిల్ పండ్లు కావాలిగా, సపోటా పండ్లు కావాలిగా, మామిడి పండ్లు కావాలిగా, మరి నాకు ఆకలి అయితే ఎట్లా? చెట్ల ఫలాలు అయ్యా అని అన్నాడా? అడక్క మునిపే చెట్ల ఫలాలు అన్నీ దేవుడిచ్చాడు. అయ్యా, ఎప్పుడు చీకట్లో ఉంటే ఎట్లా? డి విటమిన్ సూర్యుడి ద్వారా వస్తుందట కదా, మరి సూర్యుని కలుగు చేయ్యా అని ఆదాము అడిగిన తర్వాత సూర్యుని కలుగు చేశాడా? ఆదాము పుట్టక మునిపే సూర్యుని కలుగు చేశాడా? క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాముకి ఏమేమి కావాలో కావలసినవన్నీ ముందు సమకూర్చిన తర్వాత ఆ తర్వాత ఆదామును కలుగు చేశాడు. ఆ దైవజనుడు చెప్తా ఏమన్నాడంటే, ఇవన్నీ కలుగు చేసిన దేవుడు మనం పద్దాకల ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇదంతా అపార్ట్మెంట్లు కొనుక్కునే బాధ లేకుండా భూమి అంతా ఇల్లు అగునుగాక అని అంటే ఎంత బాగుండేది. ఒక మాట ఏమంటే, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కోకుండా, అన్న 60-70 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కోకుండా, లక్షల రూపాయలు ఇంటికి మనం తగలెట్టకుండా, ఇంటి అద్దె కట్టుకోకుండా దేవుడే భూమి వైపు చూసి, ఇదిగో నేను పలానా రోజు ఎబెనెజర్ను పుట్టించబోతున్నాను, ఎబెనెజర్ పేరిట ఈ ఇల్లు కలుగునుగాక, ఐజాక్ పేరిట ఈ ఇల్లు కలుగునుగాక, కిషోర్ గారి పేరిట ఈ ఇల్లు కలుగునుగాక, పురుషోత్తం గారి పేరిట ఈ ఇల్లు కలుగునుగాక. మడకశిరా తమ్ముడా, మడకశిరేనా? మడకశిరా తమ్ముడు పేరిట ఈ ఇల్లు కలుగునుగాక, రాజేష్ పేరిట ఈ ఇల్లు కలుగునుగాక అని గనక దేవుడు అంటే అసలు ఈ ఇంటి బాధ మనకు ఉండేది కాదు కదక్క. మీరు ఎట్ట చూస్తున్నారంటే, అరే దేవునికి ఐడియా వచ్చినట్లేదురా, నేనే కనుక పక్కన ఉంటే డెఫినెట్గా ఈ ఐడియా దేవునికి ఇచ్చేవాడిని అని అంటారా? అన్నీ కలుగు చేసిన దేవుడు అది ఎందుకు కలుగు చేయలేదో తెలుసా? ఒరే మహానుభావులారా, భూమి మీకు శాశ్వత నివాస స్థానం కాదయ్యా. ఒకవేళ శాశ్వత నివాస స్థానమే అయితే చక్కటి గృహాలు కట్టేవాడు. ఎందుకు భూమి మీద కట్టలేదు? గృహాలు కట్టేవాడు. ఎందుసా? మన శాశ్వత నివాస స్థలం పరలోక రాజ్యం. రాజ్యానికి చేరుకోవాలి. ఆ రాజ్యంలోనే యుగాయుగాలు బ్రతుకుతాం. అక్కడ పరలోక రాజ్యంలో ఒక్కొక్క బిడ్డ పేరిట
దేవుడు రత్నాలతో, పెద్దగా చెప్పాలన్నమాట, రత్నాలతో. అన్న మీ గనెట్రాలు ఎందుకు పనికి వస్తాయి అన్న? మీ మార్బుల్స్ ఎందుకు పనికి వస్తాయి? మీ టైల్స్ ఎందుకు పనికి వస్తాయి? ఎనప సామాన్ ఏదన్నా ఫట్టమని టైల్ మీద పడిందా 30 మొక్కలు కాకపోతే నన్ను అడగండి. ఎందుకు భూమి మీద మనకి ఇల్లు కట్టలేదు తెలుసా? పరలోకంలో ఇల్లు కడుతూ, భూమి మీకు శాశ్వత నివాస స్థానం కాదు, పరలోక రాజ్యం మీకు నివాస స్థానం. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు మనం పోరాడాలి? ఆ ఇరుకు మార్గం అనే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి వాడు తన బ్రతుకులో పోరాడేటువంటి వాడు అయి ఉండాలి. అది పోరాడుతూ ఉండు. యేసయ్య అంటారు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేమేం కావాలో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయ. పోరాటం అన్యులకే, దేవుని బిడ్డలకే వస్తాయా? అన్యులకు కూడా వస్తాయా? అందరికీ వస్తాయి. సరే, ఇంతకీ దేవుని బిడ్డలుగా మన పోరాటం దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు. మూడవది, ఈ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినట్లుగా మనకు వ్యతిరేకంగా భూమి మీద పోరాడేది ఎవరు? అసలు ఈ శరీరంతో ఉన్నప్పుడు, ఈ లోకంతో ఉన్నప్పుడు ఎవరితో మనం పోరాడాలి? ఈ మాట బాగా వినండి. దేవుని బిడ్డలకు పోరాటం ఎవరితో? ఒకసారి నా వైపు చూడండి, తకమని చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. దేవుని బిడ్డలకు పోరాటం ఎవరితో? సైతాను గాడితో. ఇక వాడు ఒక్కడే తేరగా దొరికాడు అందరికీ. ఆడి మాటిని, ఎందుకురా నా పేరు బదలాన్ని చేస్తారు, ఎందుకురా నా పేరు బదలాన్ని చేస్తారు అంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలకు పోరాటం ఎవరెవరితో? పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వ్యతిరేకంగా మనతో పోరాడేది ఎవరు? సైతాను గాడి పద్దాకలు ఆడి మీద పడి ఆడవకుండా అన్న, వాడే కాదని అంటలా. వాడికంటే మన మొట్టమొదటి ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? నీ సొంత శరీరమే నీ ప్రధాన శత్రువు. పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని మార్గంలో పవిత్రంగా నువ్వు జీవించకుండా నిన్ను ఆటంకపరిచే నీ ప్రధాన శత్రువు నీ సొంత శరీరమే. దేవుని మందిరానికి వచ్చావు, వాక్యం విన్నావు, ఈ వాక్యం చేత నువ్వు తాకబడిన తర్వాత, దేవా నా చూపులో ఎక్కడ అపవిత్రత లేకుండా పవిత్రమైన చూపు నాకు దయచేయి. యోబు బ్రతికేడట కదా. ఏమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, కన్యకను నేను ఎలా చూతును అని యోబు అన్నాడు కదా. అయ్యా, నా కన్నులతో కూడా నేను నిబంధన చేసుకుంటున్నా, ఏ పరస్త్రీని అపవిత్రమైన మనస్సుతో నేను చూడనయ్యా. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. ఆ వాక్యం విన్న ప్రతిసారి నువ్వు నిబంధన చేసుకుంటావు, తీర్మానం చేసుకుంటావు. రైట్, బయటికి వెళ్ళావు, నీ కంటిని ఆకర్షించేది ఏదో కనపడుతుంది. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నేను చూడను అని 1-2 పర్యాయాలు నియంత్రించుకుంటావు, కంటిని దృష్టిని మరల్చుకుంటావు. ఒకానొక సందర్భంలో తెలియకుండానే అప్రయత్నంగా నీ కన్ను ఏది చూడకూడదు అనుకుంటావో అదే చూసేటట్లుగా, ఏది యోచించకూడదు అనుకుంటావో అదే ఆలోచించేటట్లుగా నీ మనస్సు, నీ కన్నే నిన్ను అపవిత్రత వైపు ఈడ్చుకొని వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా మనకు వ్యతిరేకంగా పోరాడే మొట్టమొదటి శత్రువు ఎవరు? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. నీ సొంత శరీరమే. భక్తి జీవితంలో నువ్వు బ్రతకకుండా నిన్ను ఆటంకపరిచే ప్రధాన శత్రువు. అందుకనే పేతురు వారు మాట్లాడుతూ అంటాడు కదా, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానికొకటి విరోధంగా పోరాడుతూ ఉంది. గతంలో ఒకసారి ఒక అద్భుతమైన వర్తమానం యూట్యూబ్లో ఉంటుంది. రెబెక్కమ్మ తల్లి గర్భంలో 2 శిశువులు పోరాడుతున్నారు. ఒక ఆయన పేరు ఏశావు, ఇంకొక ఆయన పేరు యాకోబు. నేనంట, ఇది రెబెక్కమ్మ గర్భంలో జరిగే పోరాటమే కాదు, ప్రతి క్రైస్తవుడి జీవితంలో జరిగే ఆత్మ సంబంధమైన పోరాటం. నీ లోపటే ఏశావు ఉన్నాడు. అంత మెల్లిగా చెప్తే ఎట్లా? నీ లోపటే ఏశావు ఉన్నాడు, నీ లోపటే యాకోబు ఉన్నాడు. ఏశావు ఎవరు? శరీర సంబంధి. అలాగా నువ్వు పూర్తిగా శరీర సంబంధివా? నో, నీ లోపట ఆత్మ సంబంధి కూడా ఉన్నాడు. బిడ్లారా, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానికొకటి నిరంతరము పోరాడుతూనే ఉంటాయి.
అందుకని ప్రతి బిడ్డ ఏం చేయాలో తెలుసా? శరీరపు భోగేచ్ఛలు నెరవేర్చుకోకుండా ప్రతి క్షణం శరీరాన్ని సిలువ వేస్తూ సాగిపోయేవాడిగా ఉండాలి. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అనండి. వినపడలేదు, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. నేనంట ఒక మనిషి తన బ్రతుకు కాలంలో ఎన్నిసార్లు చనిపోతాడు సార్? జీవితంలో చనిపోయేది ఒకసారి కదా, అది శరీర సంబంధమైన మరణం. ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకాలంటే ప్రతిరోజు తను తాను చంపుకుంటూ రావాలి. ఓ దైవజనుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకున్నాడు. 21 దినాల ఉపవాస ప్రార్థన ముగించుకున్నాడు. దేవా, నాకు దర్శనం చూయించయ్యా, ఏదైనా ఒక ప్రత్యక్షత ద్వారా నాతో మాట్లాడయ్యా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నేను సాధించిన విజయం, నేను ఎలా బ్రతకాలో ఒక చిన్న ప్రత్యక్షత నాకు దయచేవా. 21 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకొని దేవుని దర్శనం కొరకు ప్రార్థించాడట. అద్భుతం. ఆ ప్రార్థన మధ్యలో దైవ దర్శనం కలిగింది. ఆ దైవ దర్శనంలో బలమైన సర్పం. ఆ బలమైన సర్పం ఎలా ఉందో తెలుసా? కాలి బూడిదై ఆ సర్పం యొక్క అవశేషం అలా మెలికలు తిరిగినట్లుగా కనపడింది. దర్శనంలో ఏమనుకుంటున్నాడు తెలుసా? శత్రువు మీద నేను విజయాన్ని సాధించా, అపవాది నా జీవితంలో కాలిపోయాడు, ఇక మీదట అపవాది కార్యాలు నా జీవితంలో జరగో. 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను మీద నేను జయాన్ని సాధించా అని ఆ దర్శనంలోనే సహబాష్, విజయాన్ని సాధించానని ఆ పాముని ఇట్లా కొట్టాడట. కొట్టాడో లేదో ఆ పాము బుస్సుమని పైకి లేచిందట. బుస్సుమని పైకేసి ఆడుతూ ఉందట. ప్రభువా, ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని సాధించాను అనుకుంటే వాడు ఖాళీ బూడిదైపోయాడు అనుకుంటే మరలా నాగరాజు గారు నాట్యం ఆడుతున్నాడు. ఏంటి ప్రభా, ఏంటి ఇట్లా జరిగింది? అప్పుడు ప్రభు అంటాడట, సేవకుడా, 21 రోజుల ప్రార్థనతో శరీర కార్యాలన్నీ చంపేశాను అని అనుకోకు. సైతానుగాడు చచ్చినట్లుగా నేను అనుకోకు. సైతే ఉంటాడు కానీ వాడు ఏదో ఒక మూలన పని చేస్తూ ఉంటాడు. వాడిని చంపే కార్యం ఒక రోజుతో అయ్యేది కాదు, నిరంతరము జరగాల్సిన ప్రక్రియ. ఈ శరీరాన్ని నిరంతరమును సిలువేయాలి. ఆమేన్. ఈరోజు నీలో చచ్చిన స్థితిలోనే ఉండదు, మరలా రేపు అది బ్రతుకుతుంది. రేపు చంపావు, 3 రోజు మరలా అది బ్రతుకుతుంది. మరలా చంపావు, బ్రతుకు కాలమంతా వాడు చచ్చినట్లుగానే కనపడతాడు కానీ పని చేస్తూ ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. అందుకనే క్రైస్తవుడు శరీరాన్ని నిరంతరము సిలువకు అప్పగించేటువంటి వాడిగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు కలుగుతాయో భక్తుడు యాకోబు మర్మగర్భితమైన మాట అంటాడు. చాలా విషయాలు ఉన్నాయి, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. దీన్ని గురించి ఇంకెక్కువ వివరం నేను చెప్పలేను. తల్లి, చెల్లి, ఈ మాట లోతు ఆలోచించండి. ఈ శరీరపు అవయవాలలో భోగేచ్ఛలు నిరంతరము రగులుకుంటూ ఉంటాయట. భోగేచ్ఛలు, యవన ఆశా ఇచ్చలు, అపవిత్రపు కోరికలు, ఒకటి కాదు రకరకాల భోగేచ్ఛలు మనిషి శరీరంలో రగులుకుంటూ ఉంటాయట. ఎవడైనా శరీరపు భోగేచ్ఛలు నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడా, వాడి జీవితంలో యుద్ధాలు, పోరాటాలు కలుగుతాయట. శరీరాన్ని ఎవడు సిలువేస్తాడో వాడు కారమెతుకులు తిన్నా నెమ్మదిగా బ్రతికే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. నా మాట మీకు అర్థమైందా? శరీరంలో నిరంతరం ఏం రగులుకుంటూ ఉంటాయి చెప్పండి? లౌకికేచ్ఛలు, భోగేచ్ఛలు, భోగపు ఇచ్ఛలు. జార్జన్న మాసాంతర కోటలో ఒక వాక్యం చెప్పారు. దావీదుకు దేవుడైన యెహోవా నలుదిక్కుల శత్రువుల మీద విజయం ఇచ్చి నెమ్మది దయచేసాడట. అనండి ఆ మాట. దావీదు జీవితంలో యుద్ధాలు లేవు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి నలుదిక్కుల నెమ్మది దేవుడు ఇచ్చాడు. 8, 9, 10, 11
5 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చి ఏమంటాడు తెలుసా? దావీదా, నేటి నుండి సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధాలే కలుగుతాయి అన్నాడు. చూడండి అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, అలాగే 12వ అధ్యాయం 10, 11 వచనాలు. నెక్స్ట్ తమ్ముడు 12వ అధ్యాయం. నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసెను. దావీదుకు దేవుడు ఏం కలుగు చేశాడు? ఇది ఎక్కడ రాసి ఉంది? నెక్స్ట్ తమ్ముడు, ఇది ఎక్కడ రాసి ఉంది? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంది. కొంచెం ఒక 5 అధ్యాయాలు గడిచిన తర్వాత చూడండి, అక్కడ 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. ఒకసారి చూడు, యాకోబు భక్తుడు ఏమన్నాడు? మీకు ఎందుకు పోరాటాలు కలుగుతున్నాయి? ఎందుకు మీకు యుద్ధాలు కలుగుతున్నాయి? మీ శరీరములో పోరాడే భోగేచ్ఛల వలనే అని అన్నాడు కదా. ఇప్పుడు నేను అడుగుతా, అయ్యా దావీదా, నలుదిక్కులా దేవుడు నీకు నెమ్మది ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు నీకు ఎందుకు యుద్ధాలు కలుగుతున్నాయి? ఎందుకు పోరాటాలు కలుగుతున్నాయి? నీకు పోరాటాలు కలగటానికి కలిగిన కారణం ఏంటి? దావీదుని అడిగితే ఏమంటాడో తెలుసా? నా శరీరము భోగేచ్ఛలకు లోబడిందయ్యా, భోగపు ఇచ్చకు, లౌకికమైన ఇచ్చకు నన్ను నేను అప్పగించుకున్నానయ్యా. దేవుడు నెమ్మది ఇచ్చాడే కానీ నా స్వయం కృతాపరాధం వల్ల నా చేతులారా నా నెమ్మదిని కోల్పోయి యుద్ధాన్ని కొని తెచ్చుకున్నానయ్యా. తమ్ముడు, చెల్లి, మీలో ఎవరి జీవితంలోనైనా మీ శరీరం భోగేచ్ఛలకు రగులుతుందా? ఆశా ఇచ్చల వైపు పరిగెత్తుతుందా? విపరీతమైన కోరికలు, దురాశలు నెరవేర్చుకోవటానికి శరీరం అరులు చాస్తుందా? తస్మా జాగ్రత్త, యుద్ధాలు పోరాటాలు కలుగుతాయి. ఎప్పుడు భోగేచ్ఛలకు మనం వెళ్లకుండా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఓ మంచి భక్తి కలిగిన వాడు, గతంలో చెప్పా, మంచి భక్తి కలిగిన వాడు, మంచి ప్రార్థనా పరుడు. ఆయన కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. నెలకి 70,000 రూపాయల జీతం. అలా కొంతకాలం సంపాదించిన ఆ ఆస్తితో 70 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు. తన దగ్గర ఒక 50 లక్షలు ఉంటే ఇంకొక 20 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. అయితే దాని డెడికేషన్ డైరెక్ట్గా చేయకుండా 50 లక్షల రూపాయలతో ఆ లోపల ఇంటీరియర్ డిజైన్ చేయించాడు. 70 + 50 ఎంత? 1,20,00,000. తన దగ్గర ఉన్నది 50 లక్షలు. 70 లక్షల రూపాయలు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేయించాడు. ఈ రూమ్కేసి, ఆ రూమ్కేసి, ఈ రూమ్కేసి, కిచెన్లోనే పెట్టుకోలేదు. దేవుని కృపను బట్టి కిచెన్లో పెట్టుకోవాలి. 3 రూముల్లో ఏసీ, కాస్ట్లీ ఫ్యాన్స్, కాస్ట్లీ సోఫా సెట్. 70 లక్షల రూపాయలు అప్పు చేసి, అరే 70,000 రూపాయలు జీతం ఏమన్నా మెల్లిగా తీర్చుకోవచ్చు అని. సడన్గా ఏమైందో తెలుసా? ఉద్యోగం పోయింది. ఇంకొక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశాడు. 6 నెలలు ప్రయత్నం చేసిన ఉద్యోగం రాలా. ఈ 70 లక్షల రూపాయల అప్పోళ్ళు రెగ్యులర్గా మా వడ్డీ ఎప్పుడు కడతావు, మా వడ్డీ ఎప్పుడు కడతావు, సంవత్సరంన్నర పాటు ఆ వ్యాపారం ఈ వ్యాపారం అక్కడ ఇక్కడ అప్పు చేసి ప్రయత్నం చేశాడు. ఏది కలిసి రాలా. 70 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పు పెరిగి 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 ఎంతైందో చెప్పమంటారా? 3 సంవత్సరాలు గడిచేసరికి ఆ 70 లక్షలు వ్యాపారం చేయటానికి చేసిన అప్పు మొత్తం కలిపి 1,30,00,000 రూపాయలు అయిందట. ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఏడుస్తున్నాడు. అన్నా, నేను వేసిన ఒక్క తప్పటడుగు, భోగేచ్ఛ స్థాయికి మించిన భోగేచ్ఛ నేను అడుగు వేయటాన్ని బట్టి ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి. అమ్మేరా? అమ్మేనన్నా. అప్పులు తీరినాయా? ఇంకా 30 లక్షల రూపాయల అప్పు మిగిలిపోయిందన్నా. ఎందుకు? ఇల్లు చాలా ఖరీదైందిగా. నా ఇబ్బంది చూసి అప్పుల పాలై నేను అమ్ముతున్నానని తెలుసుకొని 1,30,40 లక్షల రూపాయలకు అమ్ముడు పోవలసిన ఇల్లు 1 కోటి రూపాయలకు కొన్నారన్న. గత్యంతరం లేక అమ్మేనన్నా. 30 లక్షలు. అప్పుడంటే ఉద్యోగం ఉండేది. ఇప్పుడు ఏం చేసి నేను ఏం చేసి అప్పు తీర్చాలన్నా? ఒక మాట అడుగుతా,
ఈ అన్న జీవితంలో పోరాటం, యుద్ధాలు ఎందుకు కలిగినాయి? ఎప్పుడు భోగేచ్ఛకు చోటు ఇవ్వకుండా ప్రతి క్షణం శరీర సంబంధమైన ఆశా ఇచ్ఛలను మనం సిలువేసే వ్యక్తులుగా ఉందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. సైతాన్ గాడు వచ్చి అంటాడు, నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, గీకై ఏసీ తీసుకోవాలా తీసుకో, సోఫా సెట్ తీసుకోవాలా తీసుకో. అప్పు చేసి ఎప్పుడు పొరపాటున పప్పు కూడిచే పొరపాటున తీసుకోకు. ఉన్న దానిలోనే తృప్తిగా బ్రతికే కృప దేవుడిచ్చును గాక. రైట్. మన మొదటి పోరాటం దేనితో? శరీరములో రగిలే భోగేచ్ఛలతోనే మనకు పోరాటం. రెండవది, ఒకటి లౌకికేచ్ఛలతో మనకు పోరాటం, రెండవది లోక సంబంధులతో మనకు పోరాటం. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 109వ కీర్తన 3వ చరణం నుంచి 5వ చరణం వరకు నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తాను. నాతో కలిసి చెప్పండి. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషముగా మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు కొంచెం బ్యాక్, 3వ వచనం నాతో కలిసి చెప్పండి. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. విన్నారా బిడ్డలారా? ఒక ఆత్మ సంబంధి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితి. నువ్వు కొంతమందికి ప్రేమను పంచుతావు. నువ్వు ప్రేమను పంచినోడు వాడు నిన్ను గురించి ఏమంటే సైలెంట్గా వెళ్ళిపోతాడు. నువ్వు ఎవరికైతే ప్రేమను పంచుతావో నీ ప్రేమను పొందుకున్నవాడే ఒకానొక సందర్భంలో నీ కీడు చేయటం ప్రారంభిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ ఉప్పు తిని, నీ మోచేతి నీళ్లు తాగి, నీ సలహా పొందుకొని, నీ ఉపకారం పొందుకొని ఎవడు నీ ద్వారా లబ్ధి పొందాడో నీ ద్వారా లబ్ధి పొందిన వాడే. నువ్వు ఎవరినైతే ప్రాణాధికంగా ప్రేమించావో వాడే నీ ప్రాణం తీయటానికి ప్రాణశత్రువుగా మారిపోయి నీ ప్రాణం తీయటానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మానవ భాషలో చెప్పాలంటే జుట్టు బీక్కుంటాం. అనండి ఒకసారి. దేనికి? దేవా, నేను ఈ తమ్ముడిని ఏమనలేదే, ఎందుకు నా మీద అంత ద్వేషంగా ఉన్నాడు? నేను పురుషోత్తం గారిని ఎప్పుడు ఒక మాట అనలేదే, నేనంటే పకపకపగా ఎందుకు మండుతున్నాడు? నేను ఏనాడు అసలు నాకు అంటారు కదా రీకాల్ అనండి. అదే కూర్చొని ఎందుకు అబ్బాయి అట్ట అంటున్నాడు, నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఏమనలేదే. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్దాం? తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్దాం. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా, నేను ఏమనలేదయ్యా, ఆ పురుషోత్తం గారిని ఏమనలేదయ్యా అనకపోగా, పురుషోత్తం గారు అంటే నాకు మహాప్రేమయ్యా, మరి ఎందుకు పురుషోత్తం గారు నేనంటే చాలు కస్సు అంటున్నాడు, ఎందుకయ్యా ఇట్లా అంటున్నాడు, నీకేమన్నా తెలిస్తే నాకు చెప్పయ్యా అని దావీదు గారిని అడిగామనుకో, దావీదు గారు అంటాడు, మన భాషలో చెప్తా, ఒరే అబ్బాయి, నేను కూడా సౌలుని ఏమనలా అనకపోగా అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి తుడుచుకు పెట్టుకుపోవలసిన సౌలు కుటుంబాన్ని నేను బ్రతికించా. ఎంత బ్రతికించానో తెలుసా? ప్రాణం అడ్డుపెట్టి. ఒకవేళ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా నానే గనకుంటే, ఎవరో దావీదు గారు అంటాడు, నేను గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా నాన్నే కనుకుంటే, ఎవరైనా యెషయి, ఒరే నాయన దావీదా, నువ్వంటే నాకు చాలా ఇష్టవరా, నాకంటే మీ అమ్మకి ఇంకెక్కువ ఇష్టవరా, వద్దురా అని మా నాన్న వెనక్కలాగేవాడు. కానీ నేనేం చేశానో తెలుసా? ప్రాణం అడ్డుపెట్టి సౌలు కుటుంబాన్ని బ్రతికించా. మరి ఏవైందో నాకు అర్థం కాలేదయ్యా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా చెప్పాలి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా పట్ల ద్వేషాన్ని పంచుతున్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు అర్థం కాల. అక్కడ చక్కటి పదం అంటాడు, నిర్నిమిత్తముగా అనండి. బిడ్డలారా, నీ జీవితంలో కూడా కొంతమంది నిన్ను ఎందుకు ద్వేషిస్తారో నీకు అర్థం కాదు. నీకు ద్వేషం లేదు. నిన్నెందుకు తోలనాడతారో నీకు అర్థం కాదు. ఎందుకు నీ మీద కయ్యాలి కాలు దూవుతారో నీకు అర్థం కాదు.
ఇది నీకు వచ్చిన పరిస్థితే కాదు, దావీదుకు కూడా వచ్చిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసా? మానక ప్రార్థన చేయి, వేద్యాన్ని దేవునికి అప్పగించం. ఆ పని చేయలేదు మోషే, అరణ్యపాలయ్యాడు 40 సంవత్సరాలు. ఆ పని చేసాడు దావీదు. శత్రుశేషం లేకుండా మొత్తం శత్రుశేషం తుడుచుకు పెట్టుకుపోయేటట్లుగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్దాం ఆమెన్. దైవజనమ, లోకస్తులతో మనం పోరాడతాం, వాళ్ళనేమనం. మన బైబిల్ తీసుకొని చర్చికి వస్తూ ఉంటే చాలు, ఆ చూపులతో, ఆ చూసే విధానం, మాట్లాడే విధానం ఉంటుంది చూసారా? ఏం చేద్దాం? ఏమీ చేయొద్దు, మౌనంగా రండి. మనం మౌనంగా ఉంటే ఆకాశమందలి దేవుడు మౌనంగా ఉండడం. మన పోరాటం ఎవరితో? శరీరంతో. రెండవది ఎవరితో? లోక సంబంధులతో. అసలు సెస్సులు మూడో పోరాటం ఎవరితో తెలుసా? లోకనాథుడు ఒకడున్నాడు. ఇందాకటి దాకా మీరు చెప్పారే, మన రాజశేఖర అయ్య గారి భాషలో చెప్పాలంటే వాడే మన మేనమామ. అందుకని పౌలు గారు ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, 6వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతో పోరాడుచున్నాము. ఇప్పుడు చెప్పండి, మన పోరాటం ఎవరితో? ప్రధానులు అంటే లోకంలో ఉండే ప్రధానులు కాదు, సాతానుల్లో కూడా ఒక గుంపు ఉంది. వాడు 4 గుంపులుగా ఉంటాడు. ఎప్పుడైనా వాడు గూర్చి చెప్పేటప్పుడు చెప్తా, సైతానుగాడు ఎన్ని గుంపులు? 4 గుంపులుగా పనిచేస్తాడు. సో మెట్టుకు ఒక మాట ఏమంటాడంటే, మనం పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమగు లోకనాథులతో, దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము. విన్నారా? ఆ దురాత్మతో సరిగ్గా మనం పోరాడితే శరీరాన్ని తేలిగ్గా జయించగలుగుతాం, మనుషులను తేలిగ్గా జయించగలుగుతాం. మనుషులను వాడుకునేదైనా శరీరాన్ని వాడుకునేదైనా ఎవరు చెప్పాలి సార్? మనుషులను వాడుకునేదైనా, మన శరీరాన్ని వాడుకునేదైనా ఎవరై అంటే శత్రువైన సాతాను. ఇప్పుడు మనం శరీరం మీద దాడి చేయాలి, దాడి చేయకూడదని కాదు. శరీరం మీద కంటే, మనుషుల కంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మీద మనం దాడి చేయాలి. వాడిని వాడగొట్టామా, శరీరాన్ని తేలిగ్గా వాడగొట్టగలుగుతాం, మనుషుల్ని అవలేలగా వాడగొట్టగలుగుతాం. ఆమేన్. నా వైపు చూడండి. కీ ఇచ్చే బొమ్మ ఉంటుంది కదా చిన్నప్పుడు, దాన్ని ఇట్లా కీ ఇచ్చామనుకోండి, కీ ఏమంటారు దాన్ని? అంతే కదా, ఇంకేమన్నా అంటారా? అక్క కీ ఇస్తాం కదా, ఆ కీ ఇచ్చినప్పుడు కీ ఇచ్చిన తర్వాత ఆపేసామనుకోండి, ఒకవేళ అది చప్పట్లు కొట్టే బొమ్మ అనుకోండి, దీని చప్పట ఆగిపోతుంది, అక్కడక్కడగా చప్పట్లు కొట్టేది కదా. రైట్. మరలా కొట్టిన తర్వాత ఆగిపోయింది, మరలా కీ ఇచ్చామనుకోండి, మరలా ఏం చేస్తుంది? డగడగడగడగా చప్పట్లు కొడుతుంది. ఆ కీలు బొమ్మ, కీ ఇచ్చేది శరీరం అయితే, ఆ కీ ఇచ్చేవాడు శత్రువైన సాతాను. ఓ మాట, వాడు పదే వచ్చి కీ ఇస్తున్నాడు. కీ ఇచ్చిన తర్వాత డగడగడ చప్పట్లు కొడుతుంది. నేనంట, ఇప్పుడు బొమ్మను కొడదామా, ఆ కీ ఇచ్చేవాడిని చంపుదామా? కీ ఇచ్చేవాడిని కనుక నువ్వు చంపితే నీ జీవితం అద్భుతమైన విజయం పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ కీ ఇచ్చే సైతానుగాడు ఉన్నాడు, మనుషులు కీ ఇస్తాడు, అల్లరి మోకుకు కీ ఇస్తాడు, శత్రు సమూహానికి కీ ఇస్తాడు, నీ సొంత శరీరానికి కీ ఇచ్చి రేపుతూ ఉంటాడు, రెచ్చగొడతా ఉంటాడు. ప్రభా, ఈ శరీరాన్ని ఎట్లా ఓడించాలి, ఈ అన్ని ప్రజల్ని ఎట్లా ఎదిరించాలి? అస్సలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏకంగా కొట్టటం కుంభస్థలం మీద దాడి చేస్తే, శత్రువు మీద నువ్వు దాడి చేస్తే అద్భుతమైన విజయం పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరలా అడుగుతా, కీ ఇచ్చే బొమ్మను పాడు చేద్దామా, కీ ఇచ్చేవాడిని పాడు చేద్దామా? ఆ కీ ఇచ్చేవాడు ఎవడు? పెద్దగా. ఇప్పుడు ఆడుతో పోరాడాలంటే ఎలా పోరాడాలి? 4వది నేను త్వరగా ముగిస్తాను. శత్రువుతో, శరీరంతో కానీ, లోకస్తులతో కానీ, శత్రువైన సాతానుతో కానీ మనం పోరాడాలంటే దేవుని బిడ్డలు ఎలా పోరాడాలి? నంబర్ వన్
దేవునితో కలిసి పోరాడాలి. ఆమేన్ చెప్పండి. వినపడలా? ఎవరితో కలిసి? దేవుడు ఒక్కడు నీ జత అయ్యాడా అద్భుతాలు సృష్టిస్తాం. దేవుడు ఒక్కడు నీకు జత అయ్యాడా శత్రువు చేతిలో ఎప్పుడు నువ్వు ఓడిపో. అందుకనే నేను ఎప్పుడు చెప్తా కదా ఈ మాట, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఆ రెండో వాడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. పెద్దగా చెప్తాం హల్లెలూయా. ఎవరై ఉండాలి రెండో వాడు? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు. అంటే ఈ మాట లోకపరంగా మనం ఎట్లా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు పురుషోత్తవాన్నే కనపడుతున్నాడు ప్రస్తుతానికి అనుకోండి. పురుషోత్తవానికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఓ తాగుబోతోని పిలిచి మన ఇద్దరం పోరాడదావరా అని అన్నారు అనుకోండి. ఆడు ఫుల్గా దాపించిన తర్వాత మన ఇద్దరం పోరాడదావరా అని పిలిచారనుకోండి, ఆడిని లేపలేక ఈయన చాపాల. అట్టాటి జతలో 150 కలిసిన ఉపయోగం ఏముంది? పనికిరానోళ్ళు 150 మంది కలిసిన ఉపయోగం ఏముంది? నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడొక్కడు నీ జతగాడైతే, దేవుడొక్కడు నీ జతపక్షి అయితే, దేవుడొక్కడు నీ జంట అయితే నువ్వు జయించలేని విజయం అంటూ ఏది ఉండదు. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఒక మాట మనం చూస్తాం చూడండి. దేవునితో కలిసి పోరాడాలి, దేవుని మన జతగా చేసుకోవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు నాతో కలిసి, యోధావారులారా, పెద్దగా యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, పెద్దగా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప ఇచ్చినదేమనగా, సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు జరిగించును. నెక్స్ట్ వచ్చిన చిన్న 17. పెద్దగా ఈ యుద్ధములో మీరు పోట్లాడ నిమిత్తము లేదు, పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధావారులారా, యెరూషలేము నివాసులారా, మీరు పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా ఎవరట? ఆ మాట పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి తమ్ముడు. అందుకనే అమ్మ ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా, యేసయ్యని అడగండి. యేసయ్య నాతో కూడా రావా? మోషేతో కూడా ఉన్నవాడివి కదా, సింహాల బోనులో దానియేలుతో కూడా ఉన్నవాడివి కదా, ఐగుప్తు దేశంలో యోసేపుతో కూడా ఉన్నవాడివి కదా, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాపాతుతో పాటు ఉన్నవాడివి కదా, నాతో కూడా రాయ్యా అని దేవుని నీతో కూడా తీసుకుని వెళ్ళు. నువ్వు పోట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కత్తి పట్టాల్సిన అవసరం లేదు. దేవుడే నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు అంటాడు దేవుడు ఇక్కడ. ఈ గొప్ప సైన్యాన్ని చూసి భయపడకండి, ఈ గొప్ప సైన్యాన్ని చూసి జడియకండి, కలవరపడకండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా గొప్ప సమస్యలైన సైన్యం ఇంటి చుట్టూతో ఆవరించిందా? నేను ఆవరించిన సమస్యలు చాలా గొప్పవా, నీ శక్తికి మించినవా? ఆ గొప్ప సైన్యాన్ని చూసినప్పుడు అయ్యా నేను జయించలేను. నువ్వు జయించలేవు నిజమే, నీలో ఉన్న దేవుని ద్వారా సమస్తాన్ని నువ్వు జయించగలవు. నువ్వు కత్తి పట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు ఖడ్గం పట్టుకోవాల్సిన పని లేదు. అక్కడ ఒక మాట అంటాడు, పోట్లాడ నిమిత్తము లేదు. అసలు మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. మౌనంగా పంక్తులు తీరి నిలవబడండి, దేవుడే మీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. అందుకనే ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుడిని అడగాలి, దేవా ఈ దినమంతా నాతో కూడా రావా, నీ సన్నిధి నాతో కూడా పంపవా, నీ ప్రభావం నాతో కూడా పంపించయ్యా అని అడిగి, అప్పుడు అవసరమైతే సైతాన్ గడికి సవాల్ ఇస్రాలి. ఏమన్నా తెలుసా? రే సైతాన్గా, ఉద్యోగానికి వస్తున్నా, నువ్వు నన్ను పడగొట్టలేవు. ఒకవేళ నా అధికారి తొందరపడి తోలనాడి మాట్లాడినా నేను మాట్లాడను. ఎందుకో తెలుసా? నాలో ఉన్న దేవుడు నోటిని జయించే శక్తి నాకు దయచేస్తాడు.
ఒరే సైతానుగా, ఇదిగో బయలుదేరుతున్నా, ఇప్పుడు డ్యూటీకి బయలుదేరుతున్నా, అందమైన దృశ్యాలు నా కళ్ళ ముందు కనపడినా, నా కంటిని ఆకర్షించే దృశ్యాలు కనపడినా నేను చూడను. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రతి క్షణం ఆయన నీతో కూడా వచ్చేటట్లు, ఆయన సన్నిధి నీతో కూడా వచ్చేటట్లు ఆయన ఒక్కడిని కోరుకో. నీ ఎదుట ప్రతి సమస్య ఓడిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యుద్ధం మనం కాదు చేసేది. ఎవరు చేస్తారు? విశ్వసించండి. ఏ పోరాటం అనుభవిస్తూ ఈరోజు నువ్వు ఈ ప్రార్థనకు వచ్చినా, కుటుంబంలో ఏ పోరాటం అనుభవిస్తూ నువ్వు వాక్యం వింటున్నా, విశ్వసించు, యుద్ధాలు నువ్వు కాదు జరిగించేది, నీ దేవుడే జరిగిస్తాడు. నీ దేవునికి పెట్టబడిన పేరు యుద్ధ శూరుడగు యెహోవా. ఎవరాయన? సో ఎవరితో కలిసి మనం పోరాడాలి? అందుకనే బాబాన్న గారు రాసిన పాటలో ముగింపులో పాడతాను, నా యేసుతో కలిసి మనం పోరాడితే ఈ ఆత్మీయ పోరాటంలో సైతాను గారిని అవలేలగా నువ్వు జయించగలుగుతావు. అందుకని ఒకరోజు మోషే దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, మోషే నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తా, వాళ్ళని తీసుకొని వెళ్ళిపో. మోషే అంటాడు, 6 లక్షల మంది యోధుల్ని ఇస్తానంటున్నావు, బాగానే ఉంది, మరి ఇంతకు మీరు వస్తున్నారా లేదా నాతో? ఏం కంగారు పడక మోషే, నేను ఒక్కడనే నీతో రాట్లా. నేను నీతో రాకపోయినా నేను అన్యాయం చేశానా? నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇచ్చా. ఎవరిని? పెద్దగా చెప్పాలి సార్. యోధులంటే ఎవరు? సైన్యంలో పనిచేసేవాళ్ళు. సైన్యంలో పనిచేసేవాళ్ళు ఎంత ఎత్తరలై ఉంటారు? దేహదారుఢ్యం ఎంత ఉంటుంది చెప్పండి? 5.7 పైనే ఉంటారు. దరిదాపుగా 6 అడుగులు ఎత్తు. వాళ్ళ దేహదారుఢ్యం ఉంది చూసారా? వాళ్ళ పర్సనాలిటీ. నేను అప్పుడప్పుడు చెప్తా, నేనున్న పాస్టర్ గారి పనికి వచ్చే కానీ సైన్యానికి పనికిరా. రాజా, నీ పని అవుట్ నీది. ఏదన్నా పనికి వస్తే ఇజ్రాయేల్ పనికి వస్తాడు, ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు పనికి వచ్చేటట్టున్నారు. పురుషోత్తం అన్న, కిషోర్ గారు, నేను ఎత్తంటారా? ఏజ్ బారు సార్, అన్ఫిట్. ఎబ్నెదరన్నా, మీరు ఎంట్రన్స్లోనే వికెట్ ఫట్. వినండి, సైనికులు ఎట్లుంటారు? 6 అడుగులు ఎత్తు, మంచి దేహదారుఢ్యం. అలాంటి వారిని 6 లక్షల మందిని ఇస్తానంటే మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా, ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తే చాలయ్యా. బిడ్డలారా, ఈ పోరాటం నువ్వు పోరాడేది కాదు, యేసుతో కలిసి మనం పోరాడాలి. అలా పోరాడేవా, శత్రువుని ఎదుట సాగిల పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవది, ఈ పోరాటం ఎలా జరగాలో తెలుసా? రక్తము కారునంతగా పోరాడాలి. ప్రభా, నా చూపు సరిగ్గా లేదు నాయన, నా చూపు మార్చు ప్రభా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఈ పొడి ప్రార్థనలు చేస్తే కుదరదు. యేసు ప్రభు ఏమంటారు తెలుసా? ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే, చెప్పేదేదో పెద్దగా చెప్పండి అయ్యా. ఒకసారి చెప్పండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఆ కుడి కన్నును పెరికేసాయి. 2 కళ్ళు కలిగి నరకంలో పడే కంటే గుడ్డివాడవై పరలోకానికి గుడ్డివాడవై వెళ్ళటం మేలు కదా అని అన్నాడు ప్రభు. అంటే చూడండి ఒక వ్యక్తి ఎలా పోరాడాలో తెలుసా? రక్తము కారి అంతగా పోరాడాలి. కన్ను అభ్యంతర పరిచిందా? ఇక దేవుని సన్నిధిలో మోకరించావంటే, యేసయ్య ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? శరీరములో నుండి స్వేద రంధ్రాల గుండా రక్తం ప్రవహించి మోకరించిన చోట ఆ ప్రాంతమంతా రక్తపు బిందువులుగా తడపబడ్డాయట. అంటే శరీరంలో ఏదన్నా ఒక బలహీనత ఉంది, మోహపు చూపు ఉంది, అపవిత్రమైన కళలు వస్తున్నాయి, ఊహలు ఎక్కడో తప్పటి ఊహలు, నోటిని కాచుకునే కృప లేదు, నోటికొచ్చిన మాట మాట్లాడే అలవాటు, అదుపు లేని కోపం, ఇలా భయంకరంగా ప్రవర్తించే పరిస్థితి. కోపం తీసేయి ప్రభా, నాను తండ్రి, కుదరదు ఈ పొడి ప్రార్థన.
ఈ మోహపు చూపు తీసేయి ప్రభువా, యేసునామంలో అడుగుతున్నావు తండ్రి. ఈ పొడి ప్రార్థనలు కాదు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించావంటే. గెత్సమనే తోటలో ప్రభు ప్రార్థించినప్పుడు స్వేదరంధ్రాల గుండా రక్తం ప్రవహించినట్లుగా అలాంటి పెనుగులాటంతో కూడుకున్న ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి పాపం మీద గొప్ప విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు చెప్పండి, యేసుతో కలిసి పోరాడాలి. రెండవది, పాపంతో పోరాడే విషయంలో ఎలా పోరాడాలి? పెద్దగా చెప్పాలి, రక్తము కారునంతగా పోరాడాలి. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, పందెపు రంగంలో పరిగెత్తేవాడు అన్ని విషయాలలో మితంగా ఉంటాడు. మితంగా ఉండేవాడే అంతిమంగా విజయాన్ని సాధిస్తాడంటాడు. చూడండి ఆ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. అందరూ చూడాలి. విలువైన మాట పౌలు గారు మాట్లాడుతూ అక్కడ అంటాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. క్షయమగు కిరీటం పొందుటకు వారు పరిగెత్తుతున్నారు, మనమైతే అక్షయ కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, పందెపు రంగంలో పోరాడేవాడు అన్ని విషయాల్లో ఎలా ఉంటాడు? మితంగా ఉంటాడు. ఇంత పరిగెత్తినా వానికి వచ్చే కిరీటం ఏది? క్షయమైపోయే కిరీటం. మనం ఏ కిరీటం కొరకు పరిగెత్తుతున్నాం? క్షయమైపోయే పెద్దగా చెప్పండి, అక్షయ కిరీటం కొరకు పరిగెత్తుతున్నాం. అక్షయ కిరీటం కొరకు పరిగెత్తే మనం వానికంటే మరెక్కువగా అన్ని విషయాల్లో మితంగా ఉండే వ్యక్తులుగా మనం బ్రతకాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. క్రైస్తవుడు ఎప్పుడు భూ సంబంధమైన వాటి విషయంలో మితంగా ఉండాలి. అమ్మా వింటున్నారా? నీ తిండి మితంగా ఉండాలి, నీ నిద్ర మితంగా ఉండాలి, నీ వస్త్రధారణ మితంగా ఉండాలి. లోకంలో బ్రతుకుతున్నాం అంటాడు పౌలు గారు, భార్య ఉన్నవాడు లేనట్లు, భర్త ఉన్న స్త్రీ లేనట్లు, అన్నీ ఉన్నా లేనట్లుగా మితంగా మనం లోకాన్ని అనుభవించే వ్యక్తులుగా బ్రతకాలి. యేసు ప్రభు వారు పౌలు వారి ద్వారా చెప్తున్నటువంటి మాట. నా మాట అర్థమవుతుందా? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. సార్ ఓ మాట అంటాను, ట్రాక్లో పరుగు పందెంలో పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న ఆయన ఇప్పుడు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిగెత్తడానికి ట్రాక్ మీద సిద్ధంగా ఉన్న ఆయన కోటీశ్వరుడు కదా. ఇప్పుడు ట్రాక్లో నిలవబడిన తర్వాత కోటేసి, బూటేసి, టయ్యేసి, టక్కేసి, మెడలో 30 కిలో బంగారం, చెప్పాలి బంగారు ఏమంటారు, మెడలో పులిగోరులేసి, బంగారపు గొలుసులేసి, ఈ చేతి కడియాలు పెట్టి మంచి అంగు ఆర్భాటంతో ట్రాక్ మీద నిలబడతాడా లేదా? అబద్ధం చెప్పండి. ఆడి ఎంత మితంగా ఉంటాడో తెలుసా? ట్రాక్లో నిలబడేటప్పుడు చెప్పమంటారా? ట్రాక్ మీద నిలబడేటప్పుడు షెడ్డీతో నిలబడతాడు. నేనంట ఏ రానాయన షెడ్డీతో నిలవబడ్డావు, కోటేసుకోవచ్చుగా, సూట్ వేసుకోవచ్చుగా, బూట్ వేసుకోవచ్చు కదా, అంగు ఆర్భాటాలతో ఉండొచ్చుగా. పరుగు పందెంలో పరిగెత్తేవాడు ప్రతి విషయంలో మితముగా ఉంటాడు. ఈరోజు మా సేవకులే కొన్ని చోట్ల అపరిమితం లోకాన్ని అమితంగా ప్రేమించండి. ఏమయ్యా ఇంత గ్రౌండ్గా కనపడ్డావు అంటే ఏమంటాడు తెలుసా? నా దేవుడు రాజు, ఆయన రాజు అయినప్పుడు నేనేమై ఉన్నాను. అవ్వు వీళ్ళంతా ఎవరు? వాక్య ప్రత్యక్షత లేని వాళ్ళు సార్. నేను ఎవరిని కించపరచట్లా. ట్రాక్ మీద పోరాట భూమిలో ఉన్నవాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. త్రాగేటప్పుడు చూడండి, ఇది తాగొచ్చా, ఇది తినొచ్చా, ఇది తీసుకోవచ్చా. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మెన్ అంటారు కదా, నాకు అంత వివరాలు తెలియదు అంటారు. వాట్సాప్లో సోషల్ మీడియాలో ఒక వార్త విన్నాను. ఆయన మజిల్స్లో ఈ ఫ్యాట్ చేరుకుంటా ఉంటే మనిషి లావైపోయాడట. అప్పుడు సరిగ్గా ఆట ఆడలేకపోతున్నాడట. కోచ్ చెప్పాడట,
అద్భుతమైన ఆటగాడిగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే నిపుణత ఉంది. ఆ నైపుణ్యం బయటికి రావాలంటే నువ్వు నాన్ వెజ్ ముట్టుకోకూడదు అన్నారట. అద్భుతం. ఆటగాడిగా ఆ పోటీలో విజేతగా నిలవబడటానికి ఏం చేశాడో తెలుసా? ఆ రోజు నుండి నాన్ వెజ్ మానేశాడట. అంటే మిమ్మల్ని మానేయమట్లా, మీరే కంగారు పడద్దు. అంటే నేను చెప్పే మాట, వాడు అన్ని విషయాల్లో ఎట్లుంటాడు చెప్పాలి. అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. ట్రాక్ మీద నిలవబడేవాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటేనే వాడు విజేత అవుతాడు. నేను అంత వివరాలు చెప్పలేను. బిడ్డలారా వినండి. భార్య ఉన్న స్త్రీ, భార్య ఉన్న పురుషుడు లేనట్లు, భర్త ఉన్న స్త్రీ లేనట్లు, అనుభవించడానికి అన్నీ ఉన్న లేనట్లుగా మితంగా ఎవడు లోకాన్ని అనుభవిస్తాడో వాడే ఆత్మీయ పోరాటంలో విజేతగా నిలవబడతాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం, పెద్దగా చెప్దాం హల్లెలూయా. దైవజనమా, కొంతమంది దైవజనులు శరీరాన్ని ఎంత నలగొట్టుకున్నారో. ఓ దైవజనుడు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మోకరించే చోట గులకరాళ్ళు, చిన్న చిన్న గులకరాళ్ళు పెట్టుకునేవాడట నిద్ర పట్టకుండా ఉండటానికి. నేను ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఆ కిటికీకి తాడు కట్టి, ఆ కిటికీకి తాడుకు చేతులు అట్లా కట్టుకొని కొద్దిసేపు ప్రార్థన చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు చేస్తున్నారంటే చేయట్లా. అట్లాగని ప్రార్థన బలిపీఠం పడిపోయింది అనుకునేరు కాక, అట్లా చేతులు కిటికీ కట్టుకొని తాళ్ళు కట్టుకొని ప్రార్థన చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకు? శరీరాన్ని ప్రతి క్రైస్తవుడు శ్రమలకు అప్పగించుకోవాలి. సుఖభోగాల్లో బ్రతికుండేది బ్రతికియుండి చచ్చిన దానితో సమానం. ఇప్పుడు చెప్పండి, పోరాట భూమిలో ఉన్నవాడు ప్రతి విషయంలో మితంగా ఉండాలి. హల్లెలూయా. బట్టల దుకాణానికి వెళ్ళారు. సార్ అన్నాడు, అమ్మా దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో, 20,000 రూపాయలు శారీ కొను అని అంటాడు. సరేనండి అనండి, ఆయన కోసం 10,000 రూపాయలదే కొను, ఆ 10,000 పేదవాళ్ళకు పంచిపెట్టు. ఒక్కళ్ళు కూడా ఆమె నల్లా పుణ్యాత్ములారా. లేకపోతే వాళ్ళ పేదవాళ్ళకి ఇవ్వటం, లేకపోతే దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇచ్చే. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఎందుకు అంటాడు. ఇదిగో పిల్లలకి చాలా కాస్ట్లీ. అసలు అటు స్కూల్కి వెళ్ళటంతో అంబానీ కొడుకు వచ్చాడా, అదానీ కొడుకు వచ్చాడా అని జనం ఆశ్చర్యపోవాల. మన రేంజ్ ఏంటో చూపించ. సరేనండి మీరు అన్నట్టే అనండి. ఎప్పుడు అపరిమితం మన పిల్లలకు నేర్పొద్దు. లోకంలో బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి చెప్పాలి గట్టిగా. ఎలా బ్రతకాలి? మితంగా బ్రతికితే అక్షయ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరొక మాట, ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. రైట్. నియమం ప్రకారం పోరాడితేనే కిరీటం. ఆమేన్. పోరాడే ప్రతివాడు ఎలా పోరాడాలి? నియమం తప్పాడా కిరీటం దొరకదు. ఇప్పుడు ట్రాక్లో పరిగెత్తేటప్పుడు ఆ పరిగెత్తే పరంపరలో తన ట్రాక్లో నుంచి పక్కన ట్రాక్లోకి వచ్చి అందరికంటే ముందు వెళ్తే సూపర్ అంటాడా? యూరియా అనకపోతే నయ్యం. చూడండి, సూపర్ అనడు, ఓడిపోతాడు అతను. అంటే పరిగెత్తటం గొప్పే, కానీ నియమం ప్రకారం పరిగెత్తటం ప్రాముఖ్యం. ఏంటి నియమం? 5:45 ఆరాధన, 5:40 మందిరానికి రావటం నియమం. నిమిషం లేట్ వచ్చావా నువ్వు నియమం తప్పిందని. అంత పెద్ద మాట అనకండి అన్న, నేను అంట్లా బైబిల్ అంటుందమ్మా. 8:30 ఆరాధన, 8:25 మందిరపు గుమ్మం తొక్కటం నియమం. 8:31 వచ్చావా నియమం తప్పినట్టే. ప్రతి విషయంలో నియమం ప్రకారం పోరాడితే మనం కిరీటాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటాం. లోకస్తులకి పోరాటాలు వస్తాయి, మనకి పోరాటాలు వస్తాయి. అయితే లోకస్తులకు వచ్చే పోరాటాల కంటే మనకు ఒకంత పోరాటం ఎక్కువ ఉంటుంది. అన్నా మరి మనకు ఎక్కువ పోరాటం వస్తే ఎట్లా? కంగారు పడొద్దు. నేను గెలిపించేవాడు నీ ప్రక్కన ఉండేటట్టుగా చేసుకో. ఇక నేను ముగిస్తున్నా, నా వైపు చూడండి. ఆఖరి మొట్టమొదట అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. క్రైస్తవుడికి పోరాటం ఎంతకాలం ఉంటుంది? ఇందాకెవరో అన్నారు కొంతకాలం అన్నారు. నన్ను చెప్పంటారా? యేసయ్య రాకడ వరకు, నీ ప్రాణం పోకడ వరకు పోరాటం ఉంటూనే ఉంటుంది. ఆమేనా? అందుకని బైబిల్ 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం
2వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటాడు? శ్రమ కలిగేది కొద్ది రోజులే, శ్రమ కలిగేది 10 దినాలే. పోరాటం మాత్రం చనిపోయేదాకా ఉంటుంది. విన్నారు ఈ మాట? చనిపోయే వరకు పోరాటం ఉంటుంది. అందుకని ఏమంటాడు? మరణము వరకు. మరణము వరకు పెద్దగా చెప్పాలి. అంటే ఈ పోరాటం ఎంతవరకు ఉంటుంది? మరణం వరకు ఉంటుంది. ఇంకో మాట కూడా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక చదువు తమ్ముడు. రైట్, నాతో కలిసి చెప్పండి. నా ప్రియ సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. అంటే ఈ 2 మాటలను బట్టి నాకు సమాధానం చెప్పండి. మనకు పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది? యేసయ్య రాక. ఓ భయంకరమైన మాట చెప్తాను, చనిపోయే ఆఖరి క్షణాల వరకు కూడా సైతాన్ని వదిలిపెట్టడం. ఇంకొక నిమిషంలో చనిపోతాం అని అనుకోగా ఆఖరి క్షణంలో కూడా వాడు దాడి చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎలాగైనా నీ ఆత్మ నరకానికి తీసుకెళ్ళాలని. అదో పేరుగాంచిన పెద్ద సంస్థ. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయనలాగా మర్మాలు బయలుపరచగలిగిన సేవకుడు ఇంకొకరు ఎవరూ లేరట. అసలు ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఆయన చెప్తా ఉంటే ముత్యాలు రాలినట్లుగా ప్రజలు ఏలుకుంటారట. వివాహం చేసుకోకుండా బ్రతుకు కాలమంతా తను ప్రతిష్ఠితునిగా దేవునికి నాజీరు చేసుకున్నాడు. దేవుని కొరకు నపుంసకుడిగా మారిపోయాడు. ఆయనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఎంతమంది దైవ సేవకులు వాక్యం చెప్పినా ఆయనకు లాగా వాక్యం చెప్పలేరట. అంత గొప్ప కృపావరం కలిగిన వాడు, స్వస్థతావరం కలిగిన వాడు. ఆయన ప్రజల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయకుండానే ఓ పొడువాటి తాడు పెట్టి, ఆ తాడు ఈ చివర ఆయన పట్టుకుంటే, ఆ తాడు చివరి వరకు ఎవరెవరు పట్టుకున్నారో రోగులంతా ఇట్టే స్వస్థపడేవాళ్ళట. తాడు పట్టుకుంటే చాలు రోగులు స్వస్థపడేవాళ్ళు. ప్రకటన గ్రంథం చెప్తా ఉంటే యేసు ప్రభు ఇప్పుడు వస్తాడేమోనని గడగడగడ ఉణుకుతో వాక్యం వినేవాళ్ళట. ఆయన్ని అభినవ పౌలు అని మాట్లాడేవాళ్ళట. దినాలు అట్లా సాగుతున్నాయి. నిండు వృద్ధాప్యానికి వచ్చాడు. ఒక ఆదివారం వాక్యం చెప్తా సడన్గా ఏమన్నాడు తెలుసా? విశ్వాసులారా, దేవుడు నాకు ఒక ఉన్నతమైన ప్రకటన ఇచ్చాడు. ఆ ఉన్నతమైన ప్రకటన ఏంటో తెలుసా? ఇక వచ్చే ఆదివారం నుండి బ్రదర్స్ కానీ ఎవరో ఒంటి మీద బట్టలు వేసుకొని రావద్దు, మనం అందరం ఏదేని తోట అనుభవానికి రావాలి అన్నాడు. కూర్చున్న ప్రజలకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడు ఈయన? కాన్షియస్లోనే ఉన్నాడా? ఎస్. స్పృహలోనే ఉన్నాడా? ఎస్. జ్ఞానంతోనే ఉన్నాడా? అంతవరకు వాక్యం చాలా బాగా చెప్పాడు. చెప్తూ ఏమన్నాడు తెలుసా? వచ్చే ఆదివారం నుండి దేవుడు నాకు బయలుపరిచిన ప్రకటన, మనమందరం ఏదేను తోట అనుభవానికి రావాలి. ఏంటయ్యా ఏదేను తోట అనుభవం? ఏదేను తోటలో ఆదాము దిగంబరిగా ఉన్నాడు కదా, మనం అందరం దిగంబరులం కావాలి. సార్ ఏమంటున్నారు మీరు? ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. నిండు వృద్ధాప్యంలో వెలుగుదోత పట్టిందట దైవజనుడిని. భయం అనిపించలేదా అమ్మా? నిండు వృద్ధాప్యంలో వెలుగుదోత పట్టి దేవుని వాక్యానికి భిన్నమైన బోధలు బోధిస్తూ ఉంటే చనిపోయే వరకు చీకటి గదిలో బంధించారటండి. జైల్లో ఉన్న ఖైదీకి మెతుకులేసినట్లుగా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ చిన్న చెరలో బంధించి ఆయనకు ఆహారం వేశారట. అదే స్థితిలో ఆ దైవజనుడు చనిపోయాడు. చూసారా? చనిపోయే ఆఖరి క్షణం వరకు వాడు పోరాడతాడు. అందుకనే నమ్మకంగా మరణం వరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకుందాం గాక. చివరికి ప్రభు మనల్ని అనాల్సింది, మనుషులతోనూ దేవునితోనూ నీవు పోరాడి గెలిచితివి గనుక నీ పేరుకి మీదట యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడును. మనం పోరాడి జయించి పరలోకానికి చేరిన తర్వాత
ఇప్పుడున్న పేర్లు ఉండవు, క్రొత్త పేరు దేవుడు మనకిస్తాడట. ఎవరికా కొత్త పేరు ఇస్తాడు? పోరాడి జయించిన వారికి. ముగిస్తున్నా, గుర్రపు గుమ్మం ఎక్కడుంది? యాజకులు ఇంటి ఎదురుగా ఏముంది? యాజకులుగా పిలువబడుతున్న మన జీవితంలో నిరంతరం పోరాటాలు ఉంటాయి. భయపడకు, ప్రతి పోరాటంలో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆయన మన ప్రక్కన నిలవబడును గాక. అందరూ మోకరించుదాం, అందరూ మోకరించుదాం. దయచేసి అందరూ మోకరించుదాం. ఏ పోరాటంతో దేవుని సన్నిధికి వచ్చినా, ఏ పోరాటం నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నా, దేవా ఈ పోరాటంలో నాకు విజయాన్ని దయచేయ్యా. ఒక క్షణం నోరు తెరిచి చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ఇది ఆత్మీయ పోరాటం. చనిపోయే ఆఖరి క్షణం వరకు వాడు పోరాడతాడు. దేవా నేను గెలవాలి స్వామి, జయశీలుడైన నీతో కలిసి నేను పోరాడాలి ప్రభా. నీవు నా జీవితంలో కార్యకారిగై నాలో కార్యం చేయయ్యా, నన్ను బలపరచయ్యా. ఇదిగో ఈ యుద్ధం నీవు కాదు, దేవుడే జరిగిస్తాడని లేఖనాల ద్వారా మనం విన్నాం కదా. దేవా ఈ పోరాటంలో నాకు విజయాన్ని ఇవ్వయ్యా. ఏ పోరాటాన్ని అనుభవిస్తూ ఈరోజు ఈ ఆరాధనకు వచ్చిన ఆయన మీతో కలిసి పోరాడునట్లుగా పోట్లాడవలసిన నిమిత్తం లేదు. దేవుడే ఈ యుద్ధం జరిగిస్తాడు. యుద్ధము యెహోవాదేనని లేఖనాల్లో రాయబడిన ఆ ప్రవచనపు మాట నెరవేర్చబడినట్లుగా ఏ యుద్ధం, ఏ పోరాటం మీరు అనుభవిస్తున్నా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. లైవ్లో ఉన్న బిడ్డలు, మందిరానికి వచ్చిన బిడ్డలు, చిన్న ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మా పోరాటం ఎవరితోనో, ఎలా పోరాడాలో, ఈ పోరాటం ఎంతవరకు ఉంటుందో మాతో మీరు మాట్లాడిన మీ దివ్యమైన వాక్కులకై స్తోత్రాలు. యాజకుల గృహాలకు ఎదురుగానే గుర్రపు గుమ్మం ఉన్నట్లుగా మాతో మాట్లాడావు. ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు మా బ్రతుకులో ఎదురైనా మమ్మల్ని గెలిపించే దేవుడవు నీవు, మా పక్షాన పోరాడే దేవుడవు నీవు. మీ సన్నిధిలో మేము నిలవబడితే చాలు. మా విజయ రథసారథిగా నువ్వు నిలవబడబోతున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ఎవరు ఏ పోరాటాలు అనుభవిస్తూ మీ సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డ కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. ప్రార్థనలో మీ సన్నిధిలో మేము పోరాడుతూ ఉండగా ఎవరు ఏ కన్నీటి అనుభవాల మధ్యలో నలిగిపోతూ మీ సన్నిధికి వచ్చారో వారి పోరాటాలన్నీ సమసిపోవునట్లుగా, వాళ్ళ యుద్ధాలన్నీ సమసిపోవునట్లుగా ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు పాదం మోపుదురుగాక. సాతాను సంబంధమైన ప్రతి కార్యాలు పాతాళములో త్రొక్కివేయుదురుగాక. విజయ వీరులుగా నీ పిల్లలను మీరు నిలుపుదురుగాక. కుటుంబాల్లో ఏ పోరాటాలు అనుభవిస్తున్నారో, శరీరంలో ఏ పోరాటాలు అనుభవిస్తున్నారో, శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి ఏ పోరాటాలు అనుభవిస్తున్నారు, కుటుంబంలో, ఉద్యోగ వ్యాపార స్థలాల్లో, ఆత్మీయ జీవితంలో ఏ పోరాటం అనుభవిస్తున్నారు, యుద్ధము యెహోవాదేనని మా పితరుడు మాట్లాడినట్లుగా ఆ బిడ్డల పక్షాన మీరు నిలవబడి వారి పక్షాన మీరు యుద్ధాలు జరిగించున్న ఆయన, వారి పక్షాన మీరు పోరాడండి స్వామి. ఏ చెల్లి ఏ పోరాటాన్ని అనుభవిస్తూ మీ మందిరానికి వచ్చిందో, భర్త ద్వారా పోరాటాన్ని అనుభవించేవారు, పిల్లల ద్వారా పోరాటాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంలో పోరాటాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపార స్థలాల్లో పోరాటాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మీయ పోరాటాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా. యేసు నామం పేరిట వారి పక్షాన మీరు నిలవబడి ఒక గొప్ప విజయాన్ని మీరు దయచేసి శత్రువుకు అపజయం, నీ పేరు పెట్టబడిన నీ పిల్లలకు మీరు జయం ప్రసాదించుదురుగాక. విజయ వీరులుగా నీ పిల్లలను నిలుపుదురుగాక. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ లైవ్లో, జూమ్లో, యూట్యూబ్ లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు, సకల పరిశుద్ధులకు
సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.